ఉచిత గుండె వైద్య శిబిరంను గుండె పదిలంగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ గుండెను కాపాడుకోవాలి. కర్నూలు కార్డియో సెంటర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తోట కోరారు. కర్నూలు నగరంలో వెంకటరమణ కాలనీలో కార్డియో డి సెంటర్ నందు రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా గుండె వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తోట మాట్లాడుతూ ఆయాసం, ఛాతీలో నొప్పి వచ్చినట్లయితే గుండె వైద్యులను సంప్రదించాలని, గుండె నొప్పి నిర్ధారణ అయితే ఈసీటీ టు డీకో పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. लोकल चैनल सर तंदर दें रखा मसाद గంగాధర్ ఫోటోలు పడుతుంది మగన్ ఎత్తాడు బొమ్మను తీసుకో మధు జల్లు వస్తున్నాడు కర్నూలు లోకల్ నమస్తే అండి, నా పేరు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కర్నూలు అండి. ఈరోజు మనము మార్నింగ్ 7:30 to 10:30 ఒకటి ఫ్రీ కార్డియాక్ చెకప్ క్యాంప్ పెడుతున్నామండి. ఇది మన కర్నూలు కార్డియాక్ సెంటర్ విఆర్ కాలనీ బ్రాంచ్. మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఎన్ఆర్పేట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఉంది. ఈరోజు మనం లయన్స్ క్లబ్ వారి సహాయంతో ఇక్కడ ఒక క్యాంప్ స్టార్ట్ చేశాము. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 150 to 200 మెంబర్స్ వరకు పేషెంట్స్ని స్క్రీన్ చేశాము. వాళ్ళకి ఫ్రీగా షుగర్ టెస్ట్, ఈసీజీ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, అట్లనే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి లైపోప్రోటీన్ ఏ అనేది ఒక హార్ట్ అటాక్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్ అండి, అది స్పెషల్ టెస్ట్, అది కూడా చేసాం ఫ్రీగా మనం ఈరోజు. ఆల్మోస్ట్ ఒక 30 to 40 మెంబర్స్. ఇది ఇక్కడ వచ్చేసి విఆర్ కాలనీ బ్రాంచ్లో మనం ఫస్ట్ టైం చేస్తున్నాము. ఇలాంటి క్యాంప్స్ మళ్ళీ ప్రతి మంత్ ప్లాన్ చేయాలి. మన కర్నూలు ప్రజలందరికీ ఫ్రీగా సర్వీస్ ఇవ్వాలి. ఎక్కడైనా ఎవరైనా హార్ట్ పేషెంట్స్ నెగ్లిజెన్స్ చేసుకొని వాళ్ళకి ఏం చేసుకోవాలి, ఏం టెస్ట్లు చేసుకోవాలని తెలియని వాళ్ళకి మనకి ఈరోజు అందరికీ అవగాహన అనేది ఒకటి ఇస్తున్నాము. మనకు డైటరీ ఎలా డైట్ ఎలా పాటించాలి, ఎలా వ్యాయామం ఎలా చేయాలి, టాబ్లెట్స్ ఎలా వాడాలి, హార్ట్ అటాక్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏంటి, అంటే ఎలా వస్తుంది ఒక పేషెంట్కి, అది ఎలా మనకు ఆయాసం కానీ ఛాతీలో నొప్పి కానీ అసలు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు అనేది ఈరోజు మనం పేషెంట్స్ అందరికీ చెప్తున్నామండి. సో ఫ్యూచర్లో మనకి ఇలాంటి క్యాంప్స్ ఉన్నప్పుడు మనం అందరికీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తాము. అందరూ వచ్చి ఫ్రీగా యూటిలైజ్ చేసుకోండి. మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఎన్ఆర్పేట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా అండి, కర్నూలు కార్డియాక్ సెంటర్. నా పేరు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, కార్డియాలజిస్ట్, కర్నూలు. థ్యాంక్ యూ. గోల్డెన్ టైమ్ హార్ట్ వచ్చినాక ఎట్లా ఏం తీసుకుంటే జాగ్రత్తలు? సో ఫస్ట్ అండి, హార్ట్ అటాక్ పేషెంట్ రెండు రకాలు. ఒకరికి కొంతమందికి మీకు తెలిసినట్టుగానే ఛాతీలో నొప్పి ఆయాసంతో స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు వెంటనే అలర్ట్గా అయిపోయి ఏదో వాళ్ళు ఫస్ట్ గ్యాస్ పెయిన్ అనుకుంటారు. సో అటు ఇటు తిరుగుతారు, టాబ్లెట్స్ వేసుకుంటారు. సో తగ్గక ఎక్కడో ఒక చోట ల్యాండ్ అవుతారు, ఏదో జనరల్ డాక్టర్ కానీ ఎక్కడో చోట. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఛాతీలో నొప్పి, ఆయాసము, కాళ్ళ వాపులు ఇవన్నీ ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ని సంప్రదించాలి ఫస్ట్. సో కార్డియాలజిస్ట్ని సంప్రదించినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఈసీజీ అనేది ఒకటి తీస్తామండి. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. దానివల్ల మనకు ఫస్ట్ ఏమన్నా హార్ట్ అటాక్ ఉందా అనేది తెలుస్తుంది. దాని తర్వాత 2D ఎకో అనేది ఒక చేస్తాము. 2D ఎకో అంటే అల్ట్రాసౌండ్ లాగా మనము 2D ఇమేజింగ్, హార్ట్ది ఏమన్నా పంపింగ్ ఎట్లా ఉంది, హార్ట్ అటాక్ ఏమైనా వాల్వ్స్ ఏమైనా బ్లాక్ ఉన్నాయా అని చూస్తాం అన్నమాట. దాని తర్వాత వాళ్ళకి నిజంగానే హార్ట్ అటాక్ ఉందా అంటే మనం వెంటనే వాళ్ళని అడ్మిట్ చేసుకొని యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది చేస్తామండి. యాంజియోగ్రామ్ టెస్ట్ లో మనకు నరాల్లో ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా అని తెలిసిన తర్వాత వాళ్ళకు తగిన ట్రీట్మెంట్, వాళ్ళకు ఓన్లీ ట్రీట్మెంట్ అంటే మెడికేషన్ సరిపోతాయా, లేదా కొంతమందికి ఏమైనా స్టంట్ వేయాలా, లేదంటే మరీ ఎక్కువ బ్లాకేజెస్ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీకి వెళ్ళాలా అనే అడ్వైస్ ఇస్తాము. ఇంకొంతమందికి ఏంటంటే షుగర్ చాలా కాలంగా ఉన్న వాళ్ళకి
వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు పెయిన్ అనేది తెలియదు. సో సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అన్నమాట. అంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తుంటాయి షుగర్ ఉన్న వాళ్ళకి. సో షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ప్రతి 6 months ఒకసారి ఈసీజీ టెస్ట్ అనేది చేసుకోవాలి, మరియు 1 year ఒకసారి TMT 2DECO చేసుకోవాలి. అట్లా చేసుకుంటే మనకు లోపల సైలెంట్ గా ఏమైనా హార్ట్ అటాక్ జరుగుతుందా అనేది బయటపడుతుందండి. థ్యాంక్ యూ.